రాష్ట్ర వ్యాప్తంగా ట్రాఫిక్ భద్రతా మహోత్సవాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా కాకినాడ జిల్లా కేంద్రం కాకినాడ నగరంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ట్రాఫిక్ భద్రత, సీట్ బెల్ట్, హెల్మెట్లు ధరించడం తదితర అంశాలపై విద్యార్థులు, డ్రైవర్లు, ప్రయాణికులు, తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నట్లు కాకినాడ ట్రాఫిక్ వన్ అధికారి రమేష్ తెలిపారు. ఇక రూల్స్ అతిక్రమిస్తే 1-2 సార్లు నచ్చ చెబుతా, మూడోసారి పెనాల్టీ వేస్తాం, మళ్ళీ అదే తప్పు చేస్తే క్రిమినల్ కేసు పెడతామంటూ హెచ్చరిస్తున్న రమేష్తో మా ప్రతినిధి సాంబశివరావు ఫేస్ టు ఫేస్. రాష్ట్ర వ్యాప్తంగా ట్రాఫిక్ వారోత్సవం జరుగుతున్నాయి. 25 నుంచి 29 వరకు 10 రోజులు నిర్వహిస్తున్నారు. కాకినాడ జిల్లా కేంద్రం కాకినాడ నగరం ట్రాఫిక్ పెట్టింది పేరు. ఈ టైంలో ట్రాఫిక్ సేవ మంది ఉన్నారు. సరే, ట్రాఫిక్ వారోత్సవాలు ఏమేం చేస్తుంది సార్? ఈ రోడ్డు భద్రతా వారోత్సవాలు, మాసోత్సవాలలో భాగంగా మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈ అవేర్నెస్ క్లాసెస్ అవి కండక్ట్ చేస్తున్నాం. మాకు గవర్నమెంట్ వారు ఒక షెడ్యూల్ ఇచ్చారు. ఆ షెడ్యూల్ ప్రకారం మేము కంపల్సరిగా అది పాటించేటట్టు చేస్తాం. హెల్మెట్ కంపల్సరిగా ప్రతి ఒక్కరు పెట్టుకుంటే వాళ్ళ యొక్క ప్రాణహాని లేకుండా ఉంటుంది. అలాగే కార్ నడిపేటువంటి వారు కంపల్సరిగా వారు సీట్ బెల్ట్ పెట్టుకోవాలని, దానికి సంబంధించినటువంటి యాక్సిడెంట్స్ సంబంధించిన వీడియోస్ కూడా మనం చూసాం సార్. కాకినాడ కాలేజ్ దగ్గర సీట్ బెల్ట్ పెట్టుకున్నందుకు కారు యాక్సిడెంట్ అయినా బెలూన్స్ ఓపెన్ అయ్యారు, బతికారు. దీని మీద అవగాహన కలుగుతుంది. దీని మీద ఏం చేస్తామంటే సార్, మేము మన ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఇవి మన ఇండియాలో ఫారిన్ కంట్రీలో జరిగినటువంటి హెల్మెట్ పెట్టుకోవడం వల్ల ప్రాణం ఎలా కాపాడుకున్నారు అనేటువంటి వీడియోస్ అన్ని కూడా మేము ప్రిపేర్ చేశాము. అలాగే సీట్ బెల్ట్ పెట్టుకోవడం వల్ల కూడా వాళ్ళ యొక్క ప్రాణాన్ని ఎలా కాపాడుకుంటారు అనేటువంటి వివిధ రకాలైనటువంటి వీడియోస్ మేము ప్రిపేర్ చేసి ఈ యొక్క ట్రాఫిక్ వారోత్సవాల్లో మేము అందరికీ కూడా వీడియో లాగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసి అందరినీ అవేర్నెస్. కాకినాడ నగరానికి ప్రధాన వీధులు 3: దేవాలయం వీధి, మెయిన్ రోడ్డు, సింహ స్ట్రీట్. ఈ 3 రోడ్లు ఎలా కంట్రోల్ చేయగలరు సార్? ఇవి పక్క ప్రతి వాళ్ళు కూడా ఈ మెయిన్ రోడ్లో 1 వేని ఇంప్లిమెంట్ చేస్తూ స్ట్రిక్ట్గా వాళ్ళు 1 వేలో ఎటువంటి కార్ పార్కింగ్ లేకోకుండా సిస్టమేటిక్గా వాళ్ళకి ఇచ్చినటువంటి రూల్స్ ప్రకారం వెళ్ళమని చెప్పేసి పెడుతున్నాం. అదనంగా కూడా మన పాయింట్స్ వేసి ఎటువంటి జామ్ లేకోకుండా ట్రాఫిక్ జామ్స్ లేకుండా కంట్రోల్ చేస్తాం. సరే, జరిమానాలే కాకుండా వాళ్ళకి అవగాహన కార్యక్రమాలు కలిగిస్తాం సార్. దీని మీద మేము ప్రతి సెంటర్లో ఉన్నటువంటి ఆటో డ్రైవర్స్కి, అలాగే స్కూల్ చిల్డ్రన్స్కి, పెడెస్ట్రియన్స్కి, సీనియర్ సిటిజన్స్కి కూడా అవేర్నెస్ క్లాసెస్ అనేవి స్పెషల్గా కండక్ట్ చేస్తున్నాము. ఈ పెడెస్ట్రియన్స్ ఎక్కడ క్రాస్ చేయాలి, జీబ్రా లైన్స్ ఎలా క్రాస్ చేయాలి, ఏ విధంగా క్రాస్ చేయాలి అనేది కూడా మాకు సార్ సూచనలు ఇచ్చారు. మన ఎస్పీ గారి ఆదేశాల ప్రకారం మనకి క్లీన్ సిటీ కింద కాకినాడ సిటీని చేయాలనే ఉద్దేశంతో మేము ఈ విధంగా రెగ్యులేషన్ అనేది సంబంధించి తెలంగాణలో మంచి స్కీమ్ పెట్టారు. అవన్నీ ఇక్కడ కూడా మన ప్రభుత్వం వారు చేస్తున్నారు. అదే బేస్ మీద అది చూడాలి. ఈ పరిస్థితి కేవలం చలాన్లు విధించడం, లేదంటే జరిమానాలు రాయడం కాదు, ప్రజలకు పూర్తిగా అవగాహన కల్పిస్తున్నాం. సీట్ బెల్ట్ పెట్టుకుంటే ప్రయోజనం అంటే హెల్మెట్ పెట్టుకుంటే ప్రయోజనం అవగాహన కల్పిస్తున్నాం. ఈ 4 రోజుల పాటు కూడా పూర్తిగా విద్యార్థులకి, వాహన చోదరులకి, డ్రైవర్లకి, ముఖ్యంగా ఆటో డ్రైవర్లకి అవగాహన కల్పిస్తామని రమేష్ చెప్పడం జరిగింది. డాక్టర్ స్టూడియో.